బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన మూవీ 'వీరసింహారెడ్డి'. ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2023 సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణకు 'వీరసింహారెడ్డి'తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యతో కలిసి సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన కూడా బయటకు రానుంది. అలాగే ఈ కాంబోలో మరోసారి సినిమా రావాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. రవితేజతో సినిమా మిస్ అయ్యాక బాలీవుడ్ హీరో సన్నీ డ్యూయల్తో జాత్ చేస్తున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క బాలయ్య 'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాడు. వచ్చే సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. రిలీజ్ డేట్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శరవేగంగా బాలయ్య షూటింగ్ డేట్లు కూడా ఇచ్చేశాడు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నట్లు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గతంలో దేవరాకు అదిరిపోయే పాటలు, బీజీఎం చూశాక బాలయ్యకి కూడా అనిరుద్ తమ హీరోకి కూడా పనిచేస్తే బాగుంటుందని అభిమానులు తెగ కోరుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ 'జైలర్'ను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేసిన విధానం దాని సక్సెస్‌లో ఎంతో కీలక పాత్ర పోషించింది. అలాంటిది మాస్ సినిమాలకి గాడ్ ఆఫ్ మాసెస్ అయిన బాలయ్యకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడానికి ప్లానింగ్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ 4 విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇకపై కూడా అదే దూకుడు కొనసాగించే పనిలో ఉన్నాడు. 'దేవరాకు' అదిరిపోయే పాటలు, బీజీఎం చూశాక తమ హీరోకు తను పని చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్‌గా వాడాలో, ఎంత లెవెల్‌లో వాడాలో అనిరుద్‌కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు అనిరుద్. సంగీతం ఇవ్వడమే కాకుండా సింగర్‌గా కూడా పాటలతో మెప్పిస్తున్నాడు అనిరుద్. చూడాలి మరి బాలయ్యకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో. బాలయ్య కెరీర్‌లో ఇది 111వ చిత్రం. ఈ ఏడాది ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని సమాచారం. త్వరలో అధికార ప్రకటన రానుంది. మరి ఈ చిత్రంతో బాలయ్య ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.